హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సింపుల్ 5 minutesలో రెడీ అయిపోయే ఈజీ మేకప్ లుక్ మీతో షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఎవ్రీడే వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈరోజు నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మెబ్లిన్ ప్రొడక్ట్స్ అండి. వీటితో నేను ఎలా మేకప్ చేసుకుంటాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నైకాలో హాట్ పింక్ సేల్ జరుగుతుంది. సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే మెబ్లిన్ ప్రొడక్ట్స్ మీద అప్ టు 40% ఆఫ్ ఉందండి. ఓన్లీ మెబ్లిన్ బ్రాండ్ మీదే కాదు, అన్ని ప్రొడక్ట్స్ మీద మనకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీరు కూడా చెక్ చేయాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, బిఫోర్ నా స్కిన్ అయితే ఇలా ఉంది. నా నోస్ సైడ్న పెద్ద పింపుల్ వచ్చింది. ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను స్కిన్ టింట్ యూజ్ చేస్తున్నానండి. ఇది మెబ్లిన్ నుంచి ఫ్రెష్ టింట్. ఇందులో SPF 50 కూడా ఉంటుంది. నా షేడ్ వచ్చేసరికి 05. ఈ షేడ్ ఏంటంటే నాకు కొంచెం ట్యాన్ వచ్చినా కానీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్కిన్కి. సో వన్స్ నేను ఏంటంటే కొంచెం తీసుకుంటానండి. నాకు ఇది స్కిన్ మీద చాలా తక్కువ సరిపోతుంది. ఇది హ్యాండ్ మీద బ్లెండ్ చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేస్తాను. నా స్కిన్ కలర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్ ఇది. నాకు ఇంకా ఎక్స్ట్రాగా వేరే అప్లై చేసుకున్నట్టు అనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇది హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసేసుకోవచ్చు. లేదు టైం తక్కువ ఉంది అనుకోండి, బ్రష్తో బ్లెండ్ చేసేసుకోవచ్చు. మీరు ఎలా చేసినా, బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసినా ఈజీగా బ్లెండ్ అవుతుంది. మీరు మీ ఫింగర్తో బ్లెండ్ చేసినా కానీ చాలా బాగా బ్లెండ్ అవుతుంది. ఇది మనం బ్లెండింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. హెవీ ఫినిష్ ఉండదు. ఇది మనకి ఫ్రెష్ టింట్ కాబట్టి నీట్ ఫినిష్ వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ ఇది లాంచ్ చేసిన దగ్గర నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే లైట్ వెయిట్గా కనిపిస్తుంది కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో అందుకని ఇది యూజ్ చేస్తా. ఎవ్రీడే యూజ్ చేసేటప్పుడు హెవీ ఫౌండేషన్స్ కన్నా ఇది యూజ్ చేయడానికి బాగా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా బెనిఫిట్ అనమాట. SPF 50 అంటే మామూలు మాటలు కాదు, మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇందులో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. మీ స్కిన్కి సరిపోయిన షేడ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేను చీక్స్కి బ్లష్ లాగా లిప్స్టిక్ యూజ్ చేస్తానండి. ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది. లిప్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనం ఏంటంటే లాంగ్ అవర్స్ వరకు ఏమైనా తిన్నా ఈ కొంచెం పోతూ ఉంటుందన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, బట్ రీఅప్లికేషన్ చేసుకోవాలి. నేను ఇది ఏం చేస్తానంటే చీక్స్కి అప్లై చేసుకుంటాను. ఇది మంచి కోరల్ కలర్లో ఉంటుందండి. లైట్ ఆరెంజ్ కలర్ లాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది చీక్స్కి అప్లై చేసుకోవడానికి కూడా. నేను అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మనకేంటంటే బెస్ట్ ఫినిషింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఫేర్ స్కిన్కైనా లేదంటే డస్కీ స్కిన్కైనా ఇద్దరికీ ఇది బాగుంటుందండి. లిప్స్కి చీక్స్కి రెండిట్లకి కూడా బాగుంటుంది, కోరల్ కలర్ కాబట్టి. సో అందుకని నేను ఇది చీక్స్కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అప్లై చేయడానికి. చూసారా, వన్స్ ఇది బ్లెండ్ చేసిన తర్వాత ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐబ్రోస్కి వచ్చేసరికి ఇది మనకి చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో చెప్తారు. కొంతమంది నచ్చలేదంటారు, కొంతమంది నచ్చిందంటారు. నాకైతే ఇది బాగా నచ్చిందండి. ఇది బ్రౌ జెల్. ఇదేంటంటే టాటూ బ్రౌ జెల్ అనమాట, మెబ్లిన్ నుంచి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. నేను బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. ఈ బ్రౌ జెల్ ఏంటంటే మనం రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టపడాలి. రిమూవ్ చేయడానికి చాలా స్టిక్ అయిపోయి ఉంటుందండి. 3 days వరకు అలానే ఉంటుందని చెప్తారు. నిజమే ఆ విషయం. చాలా స్టిఫ్ అయిపోయి ఉంటుంది. ఫార్ములా కూడా బాగుంటుంది, బట్ కొంతమందికి ఎందుకు ఇది నచ్చలేదు. మనం ఇది యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా తీసేసి చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకుని అప్లై చేస్తే చాలా బాగుంటుంది. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే థిక్ బ్రౌస్ ఉన్న వాళ్ళకి అంత సెట్ అవ్వకపోవచ్చు. కొంచెం లైట్ బ్రౌస్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి, ఐబ్రోస్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. నాకైతే ఇది నచ్చుతుందండి బాగా. సో నెక్స్ట్ నేను యూజ్ చేసింది ఇది. అండ్ ఈ బ్రౌ జెల్ మీరు మేకప్ అంతా అయినాక అప్లై చేసుకోండి. ఈరోజు నేను బిఫోర్ అప్లై చేశాను. నెక్స్ట్ నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నానండి. మెబ్లిన్ కాంపాక్ట్ సూపర్ ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది మనకి 16 hours వరకు ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. మీకు ఎక్సెస్ ఆయిల్ వస్తున్నా, టీ జోన్లో చాలా మందికి ఆయిల్ వస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇది అప్లై చేసుకోండి, బాగుంటుంది. ఎవ్రీడే యూజ్ చేయొచ్చు అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి. చాలామంది ఏం చేస్తారంటే ఫేస్ క్రీమ్ అవి అప్లై చేసేసుకుని డైరెక్ట్గా కాంపాక్ట్ అప్లై చేసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కూడా ఈ కాంపాక్ట్ యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఏంటంటే నేను ఫేస్ మొత్తానికి అప్లై చేయట్లేదు, బ్లష్ అప్లై చేసిన దగ్గర వదిలేసి మిగతా ఫేస్ మొత్తం అప్లై చేశాను. నెక్స్ట్
ఐలైనర్ కోసం. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ఐలైనర్ పెన్ అండి. ఇది మెబ్లిన్ నుంచి. మీరు ఎవ్రీడే నా మేకప్ వీడియోస్ కానీ లేదంటే రెగ్యులర్ వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కలర్సల్ లైనర్ ఇది చాలా బాగుంటుంది, చాలా థిన్గా ఉంటుంది. నేను ఎక్కువగా లైట్గా ఉండే మేకప్ అప్లై చేసుకుంటాను అండ్ థిన్గా ఐలైనర్ అప్లై చేసుకుంటాను. సో అలా చేసుకోవడానికైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి పెన్ ఫామ్లో ఉంటుంది కదా, చాలా థిన్ లైన్ అప్లై చేసుకోవచ్చు, థిక్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, మంచి బ్లాక్ కలర్లో ఉంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలంటే నేను రికమెండ్ చేస్తాను, బాగుంటుంది ఇది. మళ్ళీ మీరు వాటర్తో రిమూవ్ చేసేదాకా అలానే ఉంటుంది. నెక్స్ట్ లిప్స్కి వచ్చేసరికి ఇది సూపర్ లిప్స్టిక్స్ అండి. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీడేకి వచ్చేసరికి నేను ఈ షేడ్ ఎక్కువ యూస్ చేస్తాను. ఇది పీచీ షేడ్. ఇది ఫెయిర్ స్కిన్ నుంచి మీడియం స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. డస్కీ స్కిన్ వాళ్ళకి కొంచెం డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫెయిర్ టు మీడియం స్కిన్ వాళ్ళకైతే బాగుంటుందండి. అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. మంచి అప్లికేషన్ ఇది. ఇదేంటంటే లాంగ్ అవర్స్ వరకు అలానే ఉంటుంది, అస్సలు పోదు. అండ్ మీకు ఇది ఏమైనా డల్గా అనిపించింది అన్నప్పుడు అవుట్లైన్ వేరే కలర్, కొంచెం బ్రౌన్ కలర్తో డార్క్ కలర్తో బ్లెండ్ చేశారంటే లుక్ సూపర్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి గ్లాస్ లాగా ఫినిషింగ్ కూడా ఉంటుంది, మరీ మ్యాట్ ఫినిషింగ్ ఉండదు. మనకేంటంటే ఏమైనా తిన్నా కానీ ఆ గ్లాసీ ఫినిష్ అలానే ఉంటుంది. చాలా టైం వరకు ఈ లిప్స్టిక్ మన లిప్స్ మీద అలానే ఉంటాయి. అంతేనండి, స్టిక్కర్ పెట్టేసుకున్నాను. నా మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 5 minutesలో నేను ఇలా రెడీ అవుతాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ మేకప్ లుక్. మీరు కూడా చేసుకోవచ్చు. ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఎవ్రీడే కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అయిపోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.